అన్న పక్క తెలంగాణ కదా మంది. పక్క తెలంగాణ బాటమ్ బోన్ బాగుంటుంది. అంత ఓన్లీ యాక్టింగ్ ఏనా, ఇంకేమైనా బిజినెసెస్ కానీ? బిజినెసెస్ ఏం లేదు, నేను ఐటీలో పనిచేస్తా. ఐ వర్క్ ఫర్ టీసీఎస్ సాఫ్ట్వేర్ నేను. సో అది చేసి ఇది చేస్తున్నాను, బోత్ మేనేజ్ చేస్తున్నాను. ఇక రెండు. రెండు పాప సంగతి తెలిసిందే కంప్లీట్ గా దీంట్లోనే ఉన్నది. ఇక సో మీ ఫ్రెండ్స్ అందరూ ఏమంటారు వాసంతిని చూసి? అంటే లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ గ్యాంగ్? సార్ యాక్చువల్లీ నా సర్కిల్ నాకు కొంచెం సెట్ ఆఫ్ సర్కిల్ ఉన్నది. అంటే చాలా ఫ్రెండ్స్ చాలా ఎక్కువ, కానీ నేను కొంతమందితో బాగా హ్యాంగ్ ఓడైతా. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. సో వాళ్ళు బాగా రెస్పెక్ట్ ఇస్తారు ఇక వాసంతికి. వాసంతికి మా ఫ్రెండ్స్ అనే కాదు, చాలా మంది. అంటే లైక్ వేరెవర్ ఐ గో, బయటకు పోయినా కూడా వాళ్ళు అంటారు మా ఇంటి ఆడపిల్లలా ఉంటాం మనం, మా ఇంటి అమ్మాయిలా ఉంటాం. అంటే బిగ్ బాస్ ఎఫెక్ట్ అనుకుంటాను నాకు తెలిసి, తను అలా ఉండడం అట్లా. సీరియల్ బిగ్ బాస్ లో బార్బిడాల్ ఎవరో తెలుసా? వాసంతి. నాగార్జున గారే చెప్పారు. అవునా? చూడలేదు. వసంతి అంటే కాదు, ఆ క్వశ్చన్ కి ఇప్పుడు నేను తెలియని అన్నాను అనుకో, నాకు తెలీదు అన్నాను అనుకో, నన్ను వేసుకుంటారు ఇద్దరు అని చెప్పి వాసంతి అన్నాను. నాగార్జున సార్ కూడా చెప్పారు. సార్ చెప్పిరంటే ఇక అయిపోయినట్టే. సార్ మన్మధుడే చెప్పాడంటే. వాసంతి నువ్వు ప్రపోజ్ చేయలేదు, ఇప్పుడు అలా మాట వెళ్ళిపోయింది. నీ స్టైల్లో నువ్వు ప్రపోజ్ చేయాలంటే. స్టైల్లో నాకు ప్రపోజ్ చేయడమే రాదు. నా స్టైల్ సరే ప్రపోజ్ చేయొద్దురా, లవ్ ని ఎక్స్ప్రెస్ చేయరా? లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తాను. ఏం చెయ్యండిలే, ఏం చెయ్యనులే అంట. తనకి గిచ్చుతుందంటేనే ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. తనకు బాగా ఇష్టమైతే గిచ్చేస్తుంటది ఇట్లా. నేను పడుకున్నా సరే, ఏం చేసినా సరే గిచ్చుతూనే ఉంటది. టార్చర్. ఐ లవ్ సీరియస్లీ. నొప్పి అవుతుంది ప్లీజ్ అంటనా, అరే ముద్దొస్తున్నావు గిచ్చొద్దా అంటది. సో నాకు లవ్ అంటే గిచ్చేస్తా, చాలా గట్టిగా గిచ్చేస్తాను నేను. ఇదిగో వసంతి చేయొచ్చు, ఇక్కడ కూడా నేను నాకు తెలుసు నువ్వు టెన్షన్ ఉన్నావు, నేను కూడా టెన్షన్ ఉన్నా. చాలా టెన్షన్ గా ఉంది సీరియస్లీ. సో రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నేను నా చెయ్యి నీ చేతుల్లో పెడుతున్నాను. సో ఎలా చూసుకుంటావో నాకు ఆల్రెడీ తెలిసిపోయింది. సో అలాగే ఇంకా ఎలాంటి చేంజెస్ లేకుండా కంటిన్యూగా నన్ను అలాగే చూసుకుంటావు అని చెప్పి కోరుకుంటున్నాను. నేను ఎవరికి ప్రపోజ్ చేయలేదు, బట్ నా వే ఆఫ్ స్టైల్లో నేను నీకు ప్రపోజ్ చేస్తున్నాను. పెళ్లి వరకు వచ్చేసాం కాబట్టి I love you so much. I love you more. It's okay. Hey, it's okay. Hey, I love you. Da. ఇవన్నీ వద్దు, ఎందుకు ఇవన్నీ అవసరమా? అరే అందరు చూస్తున్నారు. ఇట్స్ ఓకే. మంచి డోరేమోన్ ఫేస్. గ్రాంధ్రవాసి కప్పలా ఉంటది, ఇది నన్ను డోరేమోన్ అంటుంది. I love you డోరేమోన్. ఓకే. I love you డోరేమోన్ అంట. మాకెవ్వరికి తెలియని కొన్ని సీక్రెట్స్ చెప్పాలి వాసంతి గురించి. Actually I was waiting for this. ఈ క్వశ్చన్ అడుగుతామని చెప్తా. గలీజ్ ఉర్లుతుంది. ఉర్లిందనంటే నేను భయపడతా. ఆపోజిట్ ఆంటీ వాళ్ళు ఇల్లు ఉంటారు, ప్లీజ్ దండ పెడతా, ప్లీజ్ ఇట్లా అంట. ఇది నమ్మను నేను. అడగండి ఒకసారి. పెద్ద స్పీకర్ 1 పిన్ 2 పిన్ 2 పిన్ స్పీకర్. సరే ఒకసారి యాక్ట్ చేసి చూపించు వాసంతి ఎలా బిహేవ్ చేస్తుందో. ఇట్లా అంటది అది. అది ఇంకా చాలా గట్టిగా వస్తుంది అనమాట. నా పేరు గట్టిగా శివ అని అరుస్తుంది కదా, ప్యాంట్ తడిచిపోతుంది నాకు. ఇప్పుడు ఏం చేస్తుంది ఇది అని చెప్పి ఉరుకుతాను రూమ్ లోకి. నేను అసలు మాట్లాడను. ఫస్ట్ మా అత్తయ్య అన్నాను అనమాట, ఎప్పుడైనా తన కోపం వచ్చినా ఏం చేసినా సైలెంట్ వెళ్ళిపో, వేరే ఒక 10 minutes మాట్లాడకు, సైలెంట్ ఉండు అని. మా అత్తయ్యకి తెలియదు కదా నేను అవన్నీ చేసిన తర్వాత కూడా నా మీద అరుస్తుంది అని. అత్తయ్య కూడా నాకు ఇదే చెప్తారు తెలుసా, నువ్వు సైలెంట్ అవ్వమనా. నువ్వు అవునా వసంతి అలా అరుస్తావా? కోపం అందరికీ ఉంది, అందరు మనుషుల్లో కోపం అనేది ఉంది. సో ఆ కోపంలో ఎలా బిహేవ్ చేస్తాం అనేదే చెప్తున్నాడు. అంతే అదే చిన్న థింగ్స్ అవి, కానీ యా ఇన్స్టెంట్ గా రియాక్ట్ అవుతుంది. మంచు నాకు చాలా హై టెంపర్ అనేది ఉంది. ఇన్స్టెంట్ ఆలోచించదు. అంటే కూర్చొని ఒక 2 minutes ఎందుకు ఏంటి ఎలా ఏం ఆలోచించదు. సో నేను చెప్పేది అది, తనకి కామ్ అవ్వు, ఫస్ట్ సిచ్యువేషన్స్ ని క్లియర్ గా అర్థం చేసుకో, తర్వాత యూ కెన్ హ్యాండిల్. నీకు తెలుస్తుంది ఎలా హ్యాండిల్ చేయాలనేది. సో అదొక్కటే, ఇక తన దగ్గర అదేం లేదు. ఇంకా మిగతావన్నీ కానీ లవ్ బాగా చూపిస్తుంది. అవునా? మస్త్ ఎక్స్ప్రెసివ్. అంటే అందరి ముందు చేస్తలేదు కానీ, అంటే ఎక్స్ప్రెస్ చేయాల్సిందంటే చిన్న థింగ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను తింటున్నా అంటే నన్ను లేవనియదు, తీసుకొచ్చేస్తుంది, అన్ని తీసుకొచ్చి పెట్టేస్తుంది. అండ్ నేను టైర్డ్ ఉన్నాను అంటే తను వెంటనే వెళ్ళి కుక్ చేసి, నేను తిననన్నా కూడా బతిమిలాడి తినిపిస్తుంది. తినుదా అని చిన్న థింగ్స్ అనమాట. నన్ను ఎవరైనా ఒక మాట అంటే తీసుకోదు, అస్సలు తీసుకోదు. అంటే అట్లా కాదు, ఎవరైనా ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నా కూడా ఫీల్ అవుతుంది, బాగా ఫీల్ అవుతుంది, నాకనే ఎక్కువ ఫీల్ అవుతుంది. జస్ట్ లైక్ మీ. అన్న గురించి చెప్పాలంటే చాలా ఉంది.
సో ఏవైతే చిన్న చిన్న థింగ్స్ అని అన్నాడు కదా, సో ఒక అమ్మాయికి కావాల్సింది ఆ చిన్న చిన్న థింగ్స్. ఆ చిన్న చిన్న థింగ్స్ కే పడిపోతాం. పెద్దవి ఏవి పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఏం అవసరం లేదు. చిన్నది తినిపించడం, కేరింగ్ చేయడం అండ్ క్వాలిటీ ఆఫ్ టైం ఎస్ ఎగ్జాక్ట్లీ అది. ఇవి చిన్న చిన్నవి నేను ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇమీడియట్ వాడే చేసిస్తాడు. సో అది నాకు చాలా బాగా నచ్చుతుంది యాక్చువల్లీ. ఎవరి అంటే ఎలా పిలుచుకుంటారు ఇద్దరు? బేబీ అంటే నా పేరు పవన్ కళ్యాణ్, కాకపోతే కళ్యాణ్ శివన్ మార్చుకుందాం అనుకున్నాను స్క్రీన్ నేమ్ వచ్చేసి. సో సో పవన్ కళ్యాణ్ శివ్ అనేది పెట్టేసుకున్నాను. ఇక శివ భక్తుడిని కాబట్టి, చాలా పెద్ద భక్తుడిని. వెరీ సో గుడ్. అలా తను శివ్ అని పిలుస్తుంది, శివ్ బేబీ. కోపంలో మాత్రం ఇద్దరం పేర్లు పెట్టి పేర్లు పెట్టి పిలుచుకుంటాం. మేము పేర్లు పెట్టి పిలుచుకున్నామంటే ఇద్దరు కోపంలో ఇంకా ఉన్నారు. ఎక్కడో హర్ట్ అయినాం. Hurt ఇక అయ్యామని. వసంతి అన్నానంటే ఇక నేను తన మీద కోపంతున్నా అట్లా. పవన్ కళ్యాణ్ అన్న అంటే చెప్పు వసంతి అంట. చెప్పు పవన్ కళ్యాణ్ అంటారు. లేదంటే నార్మల్ బేబీ బేబీ అంతే. సో వాసంతి ఫేవరెట్ ఫుడ్ ఏంటన్నా? తనకు నేను చేసే ముద్దపప్పు ఆవకాయ ఇష్టం యాక్చువల్లీ, ఘీ ముద్దపప్పు ఆవకాయ. పాపం తనకి తెలియదు, బట్ యూట్యూబ్ లో చూసి తిన స్టైల్ రెసిపీలో చేసిస్తాడు. నెక్స్ట్ లెవెల్. అంటే నేను రిఫరెన్సెస్ కి 1-2 చూస్తాను అంతే, దాని తర్వాత మిగతావన్నీ లైక్ కుకింగ్ ఇస్ ద మెయిన్ పార్ట్ సీరియస్. నా ఇంట్లో చిన్న చిన్న థింగ్స్ అంటాను కదా, నేను 3 పూటలు గ్యాస్ ఆన్ ఉంటుంది మా ఇంట్లో. షూటింగ్స్ కి వెళ్తే నేను చిన్న చిన్న థింగ్స్ మా పాప నైట్ షిఫ్ట్స్ చేస్తాడు. సో మార్నింగ్ నాకు బ్రేక్ఫాస్ట్ చేసి ఆ లెటర్ లో బేబీ హ్యావ్ ఇట్ అని చెప్పి బాక్స్ పెట్టి నాకు తను పడుకుంటాడు. మళ్ళీ నేను మార్నింగ్ లేసి అది తీసుకొని వెళ్తాను షూటింగ్ కి. సో అలా బాక్స్ ప్రిపేర్ చేస్తాడు నాకు, ఎందుకంటే ప్రొడక్షన్ ఫుడ్ నేను టిఫిన్ తినను, లంచ్ చేస్తాను. తను So అక్కడ అది బ్రేక్ఫాస్ట్ చేయదు. తనకు తెలుసు అది. సో ఏదో ఒకటి బ్రెడ్ అయినా ఉప్మా అయినా ఏదో ఒకటి హీల్ ప్రిపేర్ అండ్ ఒక లెటర్ రాసి క్యూట్ గా వర్క్ చేసిన తర్వాత 5 o'clock కి లాగౌట్ చేసి పడుకుంటాడు. సూపర్. ఈ చిన్న చిన్న థింగ్స్ అవి నాకు అక్కడ చాలా లవ్ బాగా అండ్ కేరింగ్ నచ్చుతాయి. బోత్ కనిపిస్తుంది Yes, కదా? yes, yes. అన్న ఫేవరెట్ ఫుడ్ ఏంటి వాసంతి? బిర్యానీ. అఫ్ కోర్స్ ఇక ఎవరికి నాన్ నచ్చదు వెజ్, బిర్యానీ. నాన్ నాన్ వెజ్, వెజ్. నేను ప్యూర్ నాన్ వెజ్ లవర్. కానీ అప్పుడప్పుడు ఇక ఇంట్లో అంటారు కదా 41 days 5 days శ్రావణ మాసము, ఇక అప్పుడు మస్తు ఇట్లా కింద మీద అవుతుంటా. ఫ్రైడే నేను పూజ చేసినప్పుడు మాత్రం ఏమి తినాడు పాపము. ఉప్పు దీపం పెడతా తినక ఇంట్లో అంటారు. సరే ఆర్డర్ పెట్టుకో అంటది, కానీ నేను ఆర్డర్ పెట్టుకోను. ఇక తినకు అన్నప్పుడు ఇక ఇంట్లో వండనప్పుడు ఇంకెందుకు అన్నట్టు 1 day అడిగింది యాక్చువల్లీ.